హలో వ్యూయర్స్, ఏపీలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి పీఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఇక గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి లెక్కింపు జరుగుతుండగా ఇక్కడ ఆలపాటి రాజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితంపై క్లారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ బలపరిచిన పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. అదే సమయంలో టీడీపీ జనసేన పార్టీలు బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ రెండో స్థానంలో నిలిచారు. అయితే మొదటి ప్రాధాన్య ఓటు విషయంలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓటును లెక్కించారు. ఆ లెక్కింపు ద్వారా పీఆర్టీయూ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఈ ఫలితానికి సంబంధించి ఏపీలో అప్పుడే రాజకీయ చర్చలు మొదలయ్యాయి. ఈ ఓటమి ప్రభుత్వానికి షాక్ అని వైసీపీ ప్రచారం చేస్తుండగా తాము మొదటి ప్రాధాన్య ఓటును రఘువర్మకు వేయాలని చెప్పామని, రెండో ప్రాధాన్య ఓటును గాదె శ్రీనివాసులు నాయుడుకి వేయమని చెప్పామని టీడీపీ జనసేన చెబుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కూటమిలోని పార్టీలు అంటే తెలుగుదేశం జనసేన పార్టీలు ఏపీటీఎఫ్ అభ్యర్థి అయిన రఘువర్మకు మద్దతు ఇవ్వగా బీజేపీ పార్టీ మాత్రం పీఆర్టీయూ అభ్యర్థి ఎవరైతే గెలిచారో గాదె శ్రీనివాసులు నాయుడుకి మద్దతు ప్రకటించింది. మరోవైపు ఈ ఎన్నికకు తాము దూరంగా ఉన్నామని వైసీపీ చెబుతున్నప్పటికీ వైసీపీ శ్రేణులు మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరికి మద్దతుగా ప్రచారం చేశాయి. అదే సమయంలో వామపక్షాలు యూటీఎఫ్ కూడా విజయగౌరికి మద్దతు ప్రకటించాయి. అయితే విజయగౌరి మొదటి ప్రాధాన్య ఓటు లెక్కింపులోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. దీంతో పోటీ అంతా కూడా గాదె శ్రీనివాసులు నాయుడుకి రఘువర్మకు మధ్య జరిగింది. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లు మెజార్టీల విషయానికి వస్తే మొత్తం పోలైన ఓట్లు 20,791 కాగా అందులో చెల్లిన ఓట్లు 20,135. అంటే దాదాపు 656 ఓట్లు చెల్లనివిగా తేలాయి. ఇందులో మ్యాజిక్ ఫిగర్ని అంటే మొదటి ప్రాధాన్య ఓటు లేదా రెండో ప్రాధాన్య ఓటు ద్వారా వచ్చే మ్యాజిక్ నంబర్ని 10,068గా నిర్ణయించారు. అయితే మొదటి ప్రాధాన్య ఓటు లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓటును లెక్కించారు. ఆ ఓట్ల ద్వారా గెలుపు అభ్యర్థిని ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించే అంశాల విషయానికి వస్తే సాధారణంగానే టీచర్స్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది, ఉపాధ్యాయ సంఘాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాల్లోనూ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు, బదిలీలు, వేతనాలకు సంబంధించిన సమస్యలు, పెన్షన్లు ప్రాధాన్యంగా మారుతాయి. అంతేకాకుండా గత కొన్నాళ్లుగా పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం అనేది రాష్ట్రంలో పవర్ఫుల్ టీచర్స్ యూనియన్గా మారింది. అదే సమయంలో ఈ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఆ సంఘంలోని సభ్యులు వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల ప్రచారాన్ని ప్రతి ఉపాధ్యాయుడిని అంటే ఎవరైతే ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయుడు ఉంటారో ఆ ఉపాధ్యాయుడితో మాట్లాడి మరీ ఒప్పించే విధంగా ప్రచారం చేశారు. అదే సమయంలో గాదె శ్రీనివాసులు నాయుడు గతంలో 2 సార్లు గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మ కంటే కూడా గాదె శ్రీనివాసులు నాయుడు ఎక్కువగా పోల్ మేనేజ్మెంట్ చేశారని చెప్పవచ్చు. ఇక్కడే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓట్ల చీలిక కూడా గెలుపోవటంలో నిర్ణయించింది. బీజేపీ పీఆర్టీయూ అభ్యర్థిగా ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడుకి మద్దతు ప్రకటించగా టీడీపీ జనసేన రఘువర్మకు మద్దతు ప్రకటించాయి. వైసీపీ ఇండైరెక్ట్గా పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్న విజయగౌరికి మద్దతు ప్రకటించింది. అయితే విజయగౌరికి పడిన ఓట్లు లెక్కిస్తే ఆమెకు మొదటి ప్రాధాన్య ఓటు వేసిన వాళ్ళు చాలామంది రెండో ప్రాధాన్య ఓటుగా గాదె శ్రీనివాసులు నాయుడుకి వేశారని చెప్తున్నారు. దీంతో ఆయన గెలుపు మరింత సులువైంది. అంటే ఇక్కడ బీజేపీ ఒక అభ్యర్థికి మద్దతు తెలిపితే టీడీపీ జనసేన మరో అభ్యర్థికి మద్దతు తెలిపాయి. వైసీపీ పార్టీ ఇంకొక అభ్యర్థికి మద్దతు తెలిపింది. దీని ద్వారా ఓట్లలో చీలిక ఏర్పడింది. అయితే కూటమిలోని బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు ఒకే అభ్యర్థికి మద్దతు ప్రకటించి ఉంటే గెలుపు మరో విధంగా ఉండేదనే చర్చ కూడా నడుస్తుంది. ఇక ఈ ఎన్నికపై రాజకీయ పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా జనసేన, టీడీపీపై డైరెక్ట్గా ప్రభావం చూపకున్న ఒక ప్రతికూల అంశం అని చెప్పవచ్చు. ఇప్పటికే వైసీపీ పార్టీ ఆ ప్రచారాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ఫిబ్రవరి 22వ తేదీన జనసేన పార్టీ రఘువర్మకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుందనే ఒక లెటర్ హెడ్ను కూడా వైసీపీ వైరల్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటమి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందేనని, గత 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని ప్రచారం చేస్తుంది వైసీపీ పార్టీ. మొత్తంగా చూస్తే డైరెక్ట్గా కూటమి ప్రభుత్వంపై ఈ ఫలితాలు రిఫ్లెక్ట్ కాకుండా ఒక ప్రతికూలమైన అంశం అని చెప్పవచ్చు. అదే సమయంలో ఏపీలో మరో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకు ఎన్నికలు జరిగాయి. గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దాదాపు 30,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఈయనకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఇంకా లెక్కింపు జరుగుతుంది. ఈ 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఒకవేళ కూటమి అభ్యర్థి కనుక గెలిస్తే అది ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అవుతుండటంతో పాటు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ద్వారా వచ్చిన ప్రతికూలతను ఇది కవర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఆ 2 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యే స్థానాల్లో ఏ ఒక్కటి ఓడిపోయినా
అది ప్రభుత్వంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. వాస్తవానికి టీచర్స్ కంటే కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ప్రభుత్వానికైనా కీలకంగా మారుతాయి. ఆ నియోజకవర్గాల్లో ఉండే ఓటర్ల సంఖ్య కూడా, అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ఉపాధ్యాయుల సంఖ్య కంటే కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే గ్రాడ్యుయేట్స్ సంఖ్య దాదాపు 10 ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతాయని చెప్పవచ్చు. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై క్లారిటీ వచ్చేందుకు మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ఫలితాలు వస్తే తప్ప ఇవి ప్రభుత్వంపై ప్రభావితం చూపుతాయా లేదా అనేది చెప్పలేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.